ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో శుక్లపక్ష వసంత పంచమి, శ్రీ పంచమి అంటారు, మాఘ పంచమి అంటారు. ఈ మాఘ పంచమి సరస్వతి అమ్మవారు పుట్టినరోజు. చదువుల తల్లి సరస్వతి అమ్మవారు పుట్టినరోజు కాబట్టి పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసాలు గట్రా చేస్తూ ఉంటారు. ఈ అక్షరాభ్యాసాలు ఈ క్షేత్రంలోనే చేయాలా అండి, లేదా ఎక్కడ చేసినా పర్వాలేదా అని అందరూ కూడా ప్రశ్న వేస్తూ ఉన్నారు. అమ్మవారికి ఇష్టమైనది వసంత పంచమి, అమ్మవారు పుట్టినరోజు కాబట్టి మీరు ఎక్కడో క్షేత్రాలకు వెళ్ళి చేసి ఇబ్బంది పడి మీరు సరిగా చేయలేదండి, సరిగా చేయలేకపోయామండి అనే దానికంటే ఇంటిలో మీ పెద్దవారితోటి, తల్లిదండ్రుల పక్కనే కూర్చొని మీ చుట్టుపక్కల ఉన్న బంధువులతోటి అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు ఉన్నత విద్య కలిగిస్తుంది. మీరు వీలు ఉన్నప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చును. మరి వసంత పంచమి రోజునే చేయాలండి, మిగతా ఎప్పుడైనా చేయవచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారు చాలామంది. వసంత పంచమి రోజునే చేయాలా అండి అంటే దానికి అర్థం కూడా ఉంది. ఏమిట్రా అంటే, మనకు ఇష్టమైన వారు ఎవరైనా పెద్దవారు కానీ, మన బంధువులే కానీ, మన పిల్లలే కానీ పుట్టినరోజు వచ్చింది అంటే వాడి దగ్గరికి వెళ్ళి రాత్రంతా కూడా మేలుకొని వాడికి విష్ చేసి కాస్త మనకు తెలిసిన బహుమానాలు వాడికి తెచ్చి ఇస్తాం. ఇదిగో నా పుట్టినరోజు, ఇదిగో నీ పుట్టినరోజు, ఇదిగో నీకు ఈ బహుమానం ఇస్తున్నా అని చెబుతాం. మరి అమ్మవారు పుట్టినరోజు అయితే మనం ఏం చేయాలి? అమ్మవారి అనుగ్రహం పొందడానికి అమ్మవారు చేతులు అక్షరమాల పట్టుకొని ఉంటుంది. ఆమెకి ఇష్టమైన రోజు ఆమె పుట్టినరోజు. అమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి నేను పండుగలా జరుపుకుంటూ నా కుమారుడికి, నా కుమార్తెకు అక్షరాభ్యాసం చేయిస్తున్నాను, నీ అనుగ్రహం పొందాలి అమ్మా అని చెప్పి అక్షరాలను దిద్దిస్తాము. ఆ అక్షరాలు దిద్దించడంలోనే జీవనం వాడిది సాగుతూ వెళుతూ ఉంది ఉన్నత స్థితి వెళ్ళడానికి. కాబట్టి మరి వసంత పంచమి రోజు కేవలం అక్షరాభ్యాసాలేనండి, ఇంకా ఏమీ అవసరం లేదా అంటారా? అది కూడా కాదు. ఎంత చదువుకున్న వాడికైనా కానీ, ఉద్యోగం చేసేవాడికైనా కానివ్వండి, నోటితోనే ప్రమాణం. అక్షరమాల అని చెప్పాను కదా ఇందాక. మనం మాట్లాడే మాట, ప్రతి మాట కూడాను అక్షర రూపంలోనే వెళుతూ ఉంటుంది. ఈ అక్షరాలన్నీ కూడాను మీరు పెద్ద పోస్టులో ఉన్నా కానీ, చిన్న పోస్టులో ఉన్నా కానీ మీరు మాట్లాడితేనే కదండి మీరు ఏమిటి, మీ స్థాయి ఏమిటి, మీ వలన ఉన్నత స్థిత, లేని స్థిత అని చెప్పడానికి కేవలం మీరు చెప్పే మాటలు, మీరు మాట్లాడే మాటలు కదా. అలాంటి మాటలకు మూల కారణం సరస్వతి అమ్మవారు. మన నాలుక మీద అమ్మవారు నృత్యం చేస్తూ ఉంటుందట ఎప్పుడు కూడా. నృత్యం చేస్తూ వీడితో ఎప్పుడైతే మంచి మాటలు మాట్లాడాలో అప్పుడు మాట్లాడిస్తూ ఉంటుంది. వీడికి ఏది అవసరం లేదు, నాదే అంతా అని అంటూ ఉంటాడు కదా, అప్పుడు అమ్మవారు వాడిని నాలుక నుండి పక్కకు జరిగిపోతుంది. అప్పుడు దారిద్ర్యం మొదలవుతుంది వీడికి. ఇంకా వీడి నోటి నుండి ఏ మాటలు వస్తాయో తెలియకుండా మాట్లాడతాడు. కాబట్టి చదువుకున్న వారికే కానీ, చదువుకుంటూ ఉన్నవారికి కానీ, పిల్లలకే కానీ, పెద్దలకే కానీ, ఎవరికైనా సరే, ఉద్యోగాలలో ఉన్నవారికి కూడా సరస్వతి అమ్మవారు చాలా ముఖ్యం, చాలా విశేషం. అవకాశం ఉంటే వసంత పంచమి రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మవారికి శ్వేత వస్త్రం, శ్వేత పుష్పం చాలా ఇష్టం. ఆ పువ్వులతో మనం ఎలా ఇది గిఫ్ట్లు ఇస్తామో అలాగే అమ్మవారికి కూడా గిఫ్టులా కాకుండా అమ్మకు అర్చిద్దాం. ఈ తెల్ల పువ్వులతోటి చెరుకు రసం అమ్మవారికి నైవేద్యముగా, లేదా తేనె అమ్మవారికి ఇష్టం, మధు అంటాం కదా, ఆ మధును అమ్మవారికి నైవేద్యంగా పెట్టించండి. ఆ ప్రసాదంగా మీరు తినండి పెద్దవారైతే. లేదు చిన్న విద్యార్థులు, పిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే అమ్మవారికి ఓం హైం అని చెప్పి 108 సార్లు మీరు స్మరణ చేయండి, లేదా మీ పిల్లలతో స్మరణ చేయించండి. 108 సార్లు ఓం ఐం అని చెప్పి అమ్మవారి నామమంత్రమును జపిస్తూ 108 సార్లు ఆ తేనెను అమ్మవారికి నైవేద్యముగా ఆరాధన చేయండి. దాని వలన కూడా సత్ఫలితములను పొందుతారు. లేదండి మా పిల్లలు కొద్దిగా పెద్దవారు అని అన్నప్పుడు ఓం శ్రీ మహాసరస్వత్యై నమః, ఓం శ్రీ మహాసరస్వత్యై నమః అను మంత్రమును, అమ్మవారి నామమును 108 సార్లు చెప్పించండి. 108 సార్లు మీరు కూడా చెప్పండి. చెప్పిన తర్వాత విద్యార్థులకు, చిన్నపిల్లలు, పెద్దవారు 10 సంవత్సరాలైనా కానీ, 12 ఏళ్ళైనా కానీ, లేదండి మా అబ్బాయి పెద్దవాడు 15 ఏళ్ళు 17 ఏళ్ళు వాడికైనా కానీ అమ్మవారికి పెట్టిన మధు నైవేద్యం ఉంది కదండి, ఆ మధు తేనెను మీరు తీసుకొని
దర్భ అని దొరుకుతూ ఉంది. దర్భ అందరికీ తెలుసు, తెలియని వారు అంటూ ఎవరు ఉండరు కదా. హోమాలకు వాడుతూ ఉంటారు, పూజా సామాన్లలో దొరుకుతుంది. లేదా మీ దగ్గరలో దేవాలయాలు వెళ్ళినా సరే దర్భ ఇవ్వమంటే ఇస్తారు. ఆ దర్భ తెచ్చి దర్భతోటి కొసలు ఉండే విధంగా తేనెలో ముంచి మీ అబ్బాయి నాలిక మీద ఓం ఐం అని రాయాలి. ఓం ఐం అని రాసిన ఎడల ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది. దాని వలన కూడా వాడికి ఉన్నత స్థితి కలుగుతుంది ఆ అమ్మవారి అనుగ్రహంతో. కాబట్టి ఈ విధముగా ఈ వసంత పంచమికి ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే విద్యార్థులే కానీ, చదువుకుంటూ ఉన్నవారు కానీ, పెద్దవారు కానీ, లేదా ఆఫీసులలో గట్రా పనిచేసేవారు కూడా కానీ, ఇందాక చెప్పిన విధముగా మనకు వారు కీర్తించాలి, మనల్ని పొగడాలి అని అనుకున్న వారు కూడాను ఈ విషయం ఖచ్చితంగా మీరు మరవకుండా చేయగలరు. మనం ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటాము, ఎన్నో ఉద్యోగాలలో పనిచేస్తూ ఉంటారు. వారందరికీ కూడాను సరస్వతి అనుగ్రహం కావాలి. సరస్వతి లేకపోతే మూలాధార చక్రం మనకు లక్ష్మి ఉండాలి, సరస్వతి ఉండాలి. ఉట్టి లక్ష్మి అందరికీ రాదండి, అది ఎందరికో వస్తుంది, 1,000,000 మందిలో ఒకటికి. వాడు నిషానైనా సరే డబ్బు చాలా ఉందండి, మరి వాడు అదృష్టం ఏమిటి అంటే అందరికీ రాదు. అదృష్టం చాలా కొందరికి మాత్రమే ఉంటుంది. కానీ సరస్వతి అనుగ్రహం ఉన్న వాడికి మాత్రం లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈసారి వసంత పంచమికి మీరు మరవకుండా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వసంత పంచమి రోజున ఆ సరస్వతి అనుగ్రహం పొంది, మీ ఇందాక చెప్పిన విధంగా తేనెను అమ్మవారికి నైవేద్యముగా పెట్టండి. మీరు ఆ మధును కూడా మీరు పుచ్చుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహం మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆ సరస్వతి అనుగ్రహం మీరు పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. సర్వే జనా సుఖినో భవంతు.